హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మన ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ చూపించబోతున్నాను. మనం రోల్డ్ గోల్డ్ జ్యువెలరీని ఎంతో ఇష్టంగా కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాము కదండి. కొన్ని రోజులు వాడాక నల్లబడిపోతే పడేస్తూ ఉంటాం కదా. అలా పడేసే అవసరం లేకుండా ఒక టిప్ చెప్తాను. రోల్డ్ గోల్డ్ వస్తువులను కొనుక్కొని ఇంటికి తీసుకురాగానే ముందు ఇలా కలర్లెస్ నెయిల్ పాలిష్ని అప్లై చేసుకోవాలండి. కొన్ని రోజులు వేసుకున్న తర్వాత వేసినా కానీ వేస్ట్ అన్నమాట. రోళ్ళు గోల్డ్ బుట్టలు, గొలుసులు, గాజులు వేటికైనా సరే ఈ నెయిల్ పాలిష్ని వేసుకోవచ్చు. కొంతమంది చెవులకి రోళ్ళు గోల్డ్వి పెట్టుకున్నప్పుడు పుండు పడుతూ ఉంటాయి కదా. అయితే వెనక వైపు సీల దగ్గర నెయిల్ పాలిష్ వేసుకుని పెట్టుకుంటే పుండు పడకుండా ఉంటుంది. ఒకవేళ మీకు స్టోన్స్ ఊడిపోతాయేమోనని డౌట్ రావచ్చు. స్టోన్స్కి కూడా ఈ నెయిల్ పాలిష్ని వేస్తే లైఫ్ లాంగ్ స్టోన్స్ ఊడకుండా ఉంటాయండి. కెంపులు, పచ్చలు లాంటి వాటి కూడా వేస్తే ఎప్పుడూ ఊడకుండా అలాగే ఉండిపోతాయి. కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఎప్పుడూ షైనింగ్గా ఉంటాయి. ముందు మాత్రమే కాకుండా వెనుక వైపు కూడా వేసుకుంటే చెమటకి నల్లబడకుండా ఉంటాయి. మనం గొలుసులు వేసుకున్నప్పుడు వెనక ఉన్న రింగ్స్ ఇంకా ఉక్స్ తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి కదండి. అలా నల్లబడకుండా ఈ నెయిల్ పాలిష్ అప్లై చేస్తే నల్లగా అయ్యే ప్రసక్తే ఉండదన్నమాట. అలాగే ముత్యాలు, పగడాల గొలుసులకి మధ్య మధ్యలో గోల్డ్ కలర్ గుండ్లు, రింగ్స్ వేస్తూ ఉంటాం కదండి. వీటికి కూడా వేసుకుంటే లైఫ్ లాంగ్ కలర్ మారకుండా ఉంటాయి. పొరపాటున ముత్యాలకు అంటినా ఏమవుదండి. నల్లగా అయ్యాయని మళ్ళీ మార్చే అవసరం ఉండదన్నమాట. ఎప్పుడు అలాగే ఉంటాయి. గాజులకు కూడా ఈ నెయిల్ పాలిష్ వేస్తున్నాను. మనం గాజుల్ని పట్టుకుని వేయటం కష్టం కదండి. అందుకే ఇలా గ్లాస్కి పెట్టి వేస్తున్నాను. అన్నీ ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. నెయిల్ పాలిష్ వేసినట్లు అనిపించడం లేదు కదండి. ఇలా రోల్డ్ గోల్డ్ వస్తువులకి నెయిల్ పాలిష్ అప్లై చేసి తర్వాత వాడుకుంటే కనుక లైఫ్ లాంగ్ పాడవకుండా, నల్లబడకుండా, ఇంకా స్టోన్స్ ఊడకుండా అలాగే ఉంటాయన్నమాట. ఎక్కువసార్లు వేసుకుంటే కలర్ పోతాయేమో, స్టోన్స్ ఊడిపోతాయేమో అని భయపడిన అవసరం లేదు. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.